హలో, నా పేరు శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హైదరాబాద్లో ఆల్రెడీ ఎండలు బాగా ఉన్నాయి. ఇవాళ ఎపిసోడ్లో గుబురుగా పొరిగిన మొక్కలను ఎలా డివైడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ మొక్కలు వాటి కన్నా ఎక్కువ మించిపోయినాయి. సో వాటికి పెరగటానికి ఇంకా చోటు లేక చాలా ఇబ్బంది పడుతున్నాయి. సో వాటిని వాళ్ళు డివైడ్ చేసి ఇంకా వేరే 2-3 పాట్స్లో పెట్టి హ్యాపీగా ఉంటాయి. ఒక సంవత్సరం వరకు మనం వాటిని ఇంకా చూడక్కర్లేదు. ఇప్పుడు మనం కొంచెం సాయిల్ తీసుకుని దాంట్లోకి కోకోపీట్ వేసుకుని కొంచెం బాగా కలుపుకొని అప్పుడు రీపాట్ చేద్దాం అనమాట. రీపాట్ చేయడానికి నేను యూజువల్గా హౌస్ ప్లాంట్స్కి 1 కోకోపీట్ అయితే 2 సాయిల్ వేస్తాను. కొంచెం క్యాక్టస్ లాంటి వాటిల్లో అయితే పర్లైట్ క్యాక్టస్ మిక్చర్ పెట్టి చేస్తాను. నేను చేసే మొక్కలు కొంచెం హార్డీ మొక్కలు. సో 1:2 రేషియోతో వేసుకుంటే పర్లేదు. సో 1 కోకోపీట్ 2 సాయిల్ అట్లా వేసుకుని శుభ్రంగా మిక్స్ చేసుకుని దీంట్లోనే యూజువల్గా నేను పౌడర్ కూడా కల్పించాను. ఈ సాయిల్లో కల్పించి తీసుకొచ్చుకున్నాను. సో మనకి ప్రస్తుతం ఏమీ వేయక్కర్లేదు మొక్కలకి. రీపాట్ చేసిన తర్వాత ఒక వారానికి స్లో రిలీజింగ్ ఫర్టిలైజర్స్ వేస్తే మొక్కలు బాగా పెరుగుతాయి అన్నమాట. సో మనం ఇట్లా కలుపుకుని మట్టిని శుభ్రంగా అంతా కలిసేటట్టు చేతులతో కలుపుకుని ఈ పాట్ని ఇప్పుడు రీపాట్ చేద్దాం. ఈ మొక్కను ఇలా తీసుకుని ఈ మొక్క జేడ్ ప్లాంట్. సో ఇది కొంచెం అన్హ్యాపీగా ఉంది, ప్లస్ అది ఓవర్ గ్రో అయినట్టుంది. అండ్ సాయిల్ కూడా చాలా గట్టి పడిపోయింది. దీని నిండా రాళ్ళు వేసారు. ఆ రాళ్ళని తీసేసి ఈ సాయిల్లోంచి మొక్కని బయటికి పెట్టి అప్పుడు రిపోర్టింగ్ చేస్తాం. సో చూడండి, సాయిల్ చాలా డ్రై అయిపోయింది. డ్రై సాయిల్ని తీసేద్దాం ఫస్ట్. ఈ పాట్లోంచి తీసేసుకుందాం. సో ఎండిపోయింది మొక్క బాగా, ఎండిపోయి రాక్ లాగా అయిపోయింది సాయిల్. చూడండి, మీకు ఇక్కడ గట్టిగా అసలు ఎలా ఉందో. అందుకని ఏర్లు సరిగ్గా పెరక్క ఈ మొక్క కొంచెం డల్గా అనిపిస్తుంది. అందుకని సో దీన్ని మనం కొంచెం లూజ్ చేసుకుని చాలా గట్టిగా అయిపోయింది సాయిల్. ఇవాళ టూల్స్ లేవు నా దగ్గర. ఫుల్గా డివైడ్ చేయొచ్చు. సో మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు. కరెక్ట్ డివైడ్ చేస్తా చూపిద్దాం. ఇది రాక్ సాలిడ్, ఇది రాటం లేదు. బ్రేక్ ఇట్. ఏదది కాంక్రీట్ లాగా ఉంది. అందుకని రూట్స్ కూడా చూడండి, రూట్స్ ఎలా ఎండిపోయి ఉన్నాయో. అట్లా అసలు ఆక్సిజన్ ఎట్లా వెళ్తుంది, నీళ్ళు వెళ్ళట్లేదు. అందుకే నా మొక్క చూడండి అసలు ఏమి రూట్స్ అంతా ఎండిపోయి ఉన్నాయి. సో దీన్ని మనం 3 మొక్కలుగా చేద్దాం. ఇప్పుడు ఈ 3 మొక్కలు అయిపోయినాయి చూడండి. పాత సాయిల్ని వదిలించుకుని మనం 3 మొక్కల్ని 3 పాట్స్లో పెట్టేసుకుందాం. చెప్పండి. యాక్చువల్లీ ఈ మొక్కల్ని 4 మొక్కల్లాగా విడదీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా పాత సాయిల్ అంతా తీసేసి దాంట్లో కొత్త సాయిల్ పెడతాం అండ్ 4 పాట్స్లో పెడతాం అన్నమాట. సో చూడండి, ఇది ఒక్కటే తీసుకుని మదర్ పాట్లో పెడతాం. దీనికి ఈ పాట్కి పెద్ద హోల్ ఉందన్నమాట. ఆ హోల్లోంచి సాయిల్ పోతుంది. అందుకని ఒక రాయి లాంటిది దానికి అడ్డంగా పెట్టుకుంటే మట్టి కిందకి పడదు అన్నమాట. సో ఇప్పుడు సాయిల్ని అట్లా వేసుకుని మొక్కను చక్కగా కూర్చోబెట్టి చుట్టూ చక్కగా మట్టి పోసుకుంటే ఒక్క మొక్కలోంచి మనకు ఇప్పుడు 4 మొక్కలు అయినాయి. ఇప్పుడు
సో దానివలన మొక్కకు కూడా ఆహారం బాగా అందుతుంది. ప్లస్ అది కాకుండా దాని గ్రోత్ కూడా ఉంటుంది. ఆకులు కూడా చక్కగా నీట్గా వస్తాయి. సో మొక్క ఇంకా శుభ్రంగా కనపడుతుంది. ఇంకా తర్వాత ఒక వారం తర్వాత మళ్ళీ మీకు ఈ మొక్కలన్నీ చూపిస్తాను ఎలా కొత్తగా తేరుకున్నాయో రీపాట్ చేసి వాటరింగ్ చేసిన తర్వాత. ఇది చూడండి, ఇది బాగా గుబురుగా ఉంది. కాకపోతే ఏర్లు కిందకి వెళ్ళట్లేదు. ఆ వేర్లు కిందకి వెళ్ళటానికి దారి లేదు అన్నమాట వాటికి. అందుకని పైనే ఉండిపోయినాయి. సో వీటిని ఇప్పుడు ఈజీగా డివైడ్ చేసుకుని ఇది పక్కన పెట్టుకుందాం. నుంచి ఇప్పుడు మీకు లెక్క పెట్టి చెప్తాను. సో ఇప్పుడు ఈ పాట్లో నుంచి మొక్కను బయటకు తీసేసాము. తీసిన తర్వాత చుట్టూ ఉన్న మట్టిని విడదీయండి. విడదీసిన తర్వాత మీకు రూట్స్ కనపడతాయి. సో రూట్స్ బాగానే ఉన్నాయి, హ్యాపీగానే, ఏమీ పుల్లటం లాంటివి ఏమి లేదు. కాకపోతే సాయిల్ హార్డ్గా ఉండబట్టి రూట్స్ ఎక్కువ పెరగకోకుండా క్లంపీగా అయిపోయినాయి అన్నమాట రూట్స్. ఇప్పుడు దీని నుంచి ఒక మొక్క, రెండో మొక్క, మూడో మొక్క, నాలుగో మొక్క, ఐదో మొక్క, 6 మొక్కలు వచ్చినాయి. చూసారా, అంత చిన్న పాట్లో అవన్నీ నిరుక్కుని ఖాళీ లేకుండా, అందుకని పెరగట్లేదు సరిగ్గా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి ఏమన్నా డెడ్ లీవ్స్ ఉంటే తీసేసి పక్కన పెట్టుకుని, సో కిందది కూడా తీసేస్తే ఇది మళ్ళీ ఒక పాట్లో చక్కగా ఈ కోకోపీట్ మిక్స్చర్, ఈ సాయిల్ మిక్స్చర్ వేసుకుని పెట్టేసి అప్పుడు ఇవన్నీ ఫిల్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత నీళ్ళు పోసుకుందాం. సో ఇప్పుడు ఈ మొక్క హ్యాపీగానే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే చుట్టూ ఉన్న పప్స్ అన్నీ తీసేసాను. సో దాంట్లో నుంచి ఎన్ని మొక్కలు వచ్చినాయి అంటే 1, 2, 3, 4, 5 ఎక్స్ట్రా పప్స్ వచ్చినాయి అన్నమాట. సో వీటిలన్నిటిని నేను చిన్న పాట్స్లో మళ్ళీ రీపాట్ చేసేస్తాను. తర్వాత సాయిల్ వేసి కొంచెం వాటర్ పోస్తాను, అంతే. ఇది ఒక రీపాటింగ్ అయిపోయింది ఒక ప్లాంట్ది. సో మీరు ఇట్లాగే అన్ని మొక్కలు ఒక విధంగా ఉండవు. ఇవైతే హార్డీ ప్లాంట్స్, అందుకనే ఎంత ఇరుకిరుగ్గా ఉన్నా పెరుగుతున్నాయి, ఇంకేం అవ్వట్లేదు. సో దే లుక్ హ్యాపీ. బట్ ఇంకా చిన్న పాట్స్లో పెట్టి మళ్ళీ పెరిగే వరకు దెన్ మనం ఇంకో కొత్త పాట్స్లో పెట్టుకోవచ్చు తర్వాత. సో కామన్ నేమ్ మదర్ ఇన్ లా స్టంగ్ అంటారు, బట్ ఇది హైబ్రిడ్ మదర్ ఇన్ లా స్టంగ్. సో అందుకని అంత ఎక్కువ పొడుగు పెరగదు, ఇది షార్ట్గా ఉండి క్లంపీగా అవుతుంది అనమాట. బట్ ఈ చిన్న పాట్కి ఇది బాగా పెరిగిపోయి ఇంకా ఖాళీ లేదు దానికి ఎటు వెళ్ళటానికి. అందుకని ఇప్పుడు మనం ఇది తీసేసి ఎన్ని మొక్కలు వస్తాయో చూద్దాం. సో ఇప్పుడు ఈ మొక్కని బయటికి తీసాను. బయటికి తీస్తే 1, 2, 3, 4 హెల్దీ ప్లాంట్స్ బయటకు వచ్చినాయి. సో వీటిని 4 పాట్స్లో పెట్టాలి ఇప్పుడు మనం. సో ఒక పాట్లో మదర్ పాట్లో పెట్టేద్దాం ఫస్ట్ ఒకటి, మిగిలినవన్నీ చిన్న పాట్స్లో మళ్ళీ పెట్టేస్తాను. సో ఏమి చేయక్కర్లా మనం, ఇది జస్ట్ అట్లా పెట్టేసి చుట్టూ మట్టి పోసేస్తే అయిపోయింది. దీనికి అన్నిటితో పాటు నీళ్ళు పోసేద్దాం తర్వాత.
ఒక్కటి హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఊపిరి పీల్చుకోగలదు. దీనికి కొంచెం నీళ్ళు పోసి ఒక వారం తర్వాత స్లో రిలీజ్ ఫర్టిలైజర్స్ వేస్తాను పైనుంచి. మొక్కలు ఒకే స్పీషీస్ చెందినవి, బట్ డ్వార్ఫ్ మదర్ ఇన్ లా స్టంగ్ అనమాట. ఇదేమో కొంచెం వెరిగేటెడ్ లీవ్స్, ఇదేమో గ్రీన్ లీవ్స్. సో యూనో ఆ రెండు పైకి పెరగవు. పాత స్పీషీస్ అయితే పైకి కొమ్మల్లా పెరిగాయి. ఇది షార్ట్ వెరిగేటెడ్ వన్ కాబట్టి కుందం పాట్కి కిందే ఉంటాయి, పైకి పెరగవు అనమాట. మనీ ప్లాంట్ ఆథోస్ అంటారు. ఈ మొక్క సాయిల్ సరిగ్గా లేక సరిగ్గా పెరగట్లేదు. దీన్ని తీసేసి కొత్త సాయిల్ పెడదామని అనుకుంటున్నాను. సో ఇది చూడండి, ఇసుకగా ఉంది ఈ సాయిల్. అందుకని అసలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా దాని రూట్స్కి లేదు, బాగా గట్టి పడుతుంది, మెత్తగా ఉంది, ప్లస్ శుద్ధగా ఉంది. లాట్ ఆఫ్ క్లే కూడా ఉన్నట్టుంది దీంట్లో. సో దీన్ని జస్ట్ కొత్త పాట్లో పెడదాం. ప్లస్ చాలా ఏరియా ఎక్కువ వెళ్ళిపోయింది, తీసేసుకుని ఇంకో పాట్లో పెట్టుకున్నాము. వీటిని విరిగిపోయిన స్టెమ్స్ నన్ను తీసేసి ఆకులన్నీ తీసేసి శుభ్రం చేసుకొని వీటిని మళ్ళీ ప్లాంట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని చుట్టూ పెట్టుకుని వాటిలో చుట్టూ పెట్టుకుని సాయిల్ పోసేసుకోవటమే, అంతే. ఇది రీపాటింగ్ ఈజీ. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఒకసారి అన్నిటికీ నీళ్ళు పోసుకుందాం. తర్వాత లోపల పెడతాను కదా, చాలా ఇవి గుంటు పడ్డాయి. This is ready to go for watering. అలోవెరా ప్లాంట్ ఇది పక్కన వాళ్ళ ఇంట్లో చచ్చిపోతుంటే నేను పట్టుకొచ్చాను మొన్న. దాన్ని ఇప్పుడు జస్ట్ రిపోర్ట్ చేస్తాను. సో రిపోర్టింగ్ ఏం లేదు, జస్ట్ సాయిల్ వేసి. ఇవి చాలా ఈజీగా పెరుగుతాయి. దీని మొక్కల చుట్టూ పప్స్ లాగా వస్తాయి. వాటిలో ఒక చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టుకున్నా మీకు తొందరలో పెద్ద మొక్క అవుతుంది. వెరీ హార్డీ, ఎక్కువ నీళ్ళు పోయక్కర్లేదు, నీడలో పెరుగుతుంది, ఎండలో పెరుగుతుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. దిస్ ఇస్ ఆల్ డన్. రీపాటింగ్ అయిపోయింది. అంట్లో తెచ్చిన మొక్కకి ఇది ప్లాంట్ చేసి కొంచెం నీళ్ళు పోద్దాం. ఒక్కొక్క మొక్కను తీసుకుని వాటికి చుట్టూ నీళ్ళు పోసి బాగా సాచురేట్ అయ్యే వరకు పోయాలి. పోసి బబుల్స్ అన్నీ వచ్చేయాలి బయటికి, అంటే గాలి లేకుండా. ఇక్కడ కొంచెం పోసి వదిలేసుకోవటం. ఇంతతో అయిపోతుంది. సో ఈ మొక్కలన్నీ ఎలా ఉన్నాయో ఫ్యూ డేస్ తర్వాత మీకు చూపిస్తాను.